మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహన అనంతరయుగంలో జరిగిన పరిపాలనా విశేషాల గురించి చూసుకుంటున్నామండి. అంటే ఆ శాతవాహనులు అంతమించిన తర్వాత తూర్పు చాళుక్యులు వచ్చినంత వరకు ఈ 400 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఉన్న రాజకీయ చరిత్ర గురించి గత క్లాస్లో చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అప్పుడు విద్యా వ్యవస్థలు ఏ విధంగా ఆ 400 సంవత్సరాల కాలంలో ఉన్నాయి అనేది గమనిస్తున్నామండి. అంటే అప్పటికిప్పటికీ మార్పులు జరుగుతున్నాయని కూడా మీరు గమనించాలి. చూడండి, మనకి అంతకుముందు క్లాసులు ఏంటంటే ఆనాటి పన్నుల వ్యవస్థ గురించి స్టార్ట్ చేసామండి. అక్కడితోనే చూడండి, ఆనాటి పన్నుల వ్యవస్థను ఇప్పుడు కొనసాగిద్దాం. ఆ 400 సంవత్సరాల్లో పన్నుల వ్యవస్థ ఎలా ఉన్నది, అప్పుడు పన్నులు ఏమైనా శాతవాహన యుగంతో కంపేర్ చేస్తే ఏమైనా తక్కువ ఉన్నాయా లేదా పన్నులు ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ గమనించుకుందామండి. అలాగే ఎలాంటి పన్నులు విధించేవారు, వేటేటిపైన పన్నులు విధిస్తున్నారు ఆనాడంటే మొదటి పాయింట్లో చూడండి, ప్రభుత్వానికి అటండి భూమి శిస్తుతో పాటు పెక్కు పన్నులు ఉండేవి. అంటే ఈ కాలంలో వివిధ రకాల పన్నులు, అనేక రకాల పన్నులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కువ రకాల పన్నులు ఉన్నాయి, పన్నులు తక్కువ అని కాదండి, చాలా ఎక్కువ రకరకాల ప్రతి విషయం మీద పన్ను వేస్తున్నారన్నమాట ఈ టైంలో. ఆ టైంలో ఉన్నటువంటి చూడండి, ఉప్పు మీద పన్ను వేశారటండి, పంచదారల మీద కూడా శాతవాహన యుగ అనంతరంలో ఈ పన్నులు ఉన్నాయండి. ఏంటండి, ఉప్పు మీద పన్ను ఉండేది, అలాగే పంచదార మీద కూడా పన్ను ఉండేదండి. ఇలాంటి మళ్ళీ ఇంకా మనకంటే విసవట్టి అనే ఒక శాసనం, ఒక ప్రాంతంలో విసవట్టి శాసనం ఉందండి. అందులో వృత్తి పన్ను అంటే ఒక వృత్తి చేస్తే నువ్వు ఒక డాక్టర్ అయితే ఎంత గవర్నమెంట్కి చెల్లించాలి, అంటే నువ్వు ఆ వృత్తిని అవలంబించావంటే కనీసంగా ఆ వృత్తి చేసినందుకు ఎంత ప్రభుత్వానికి చెల్లించాల్సిందే వృత్తి పన్ను అనమాట. అలాంటి వృత్తి పన్నులు శాతవాహన యుగ అనంతరంలో ఉన్నాయి అనేసి మనకు తెలియజేసిన శాసనం ఏదయ్యా అంటే విసవట్టి శాసనంలో ఈ వృత్తి పన్నుల ప్రస్తావన అయితే ఉంది. ఏ వృత్తులు చేసేవారికి ఆనాడు పన్నులు విధిస్తున్నారయ్యా అంటే చూడండి, లోహ పరిశ్రమ అంటే మీకు తెలిసింది, ఇనుము, బంగారం ఇవన్నీ లోహాలు అంటారు. చర్మకారులు అంటే ఇప్పుడు ఉన్న మన ఎస్సీ వాళ్ళ వర్గం అనుకోండి. ఇంకా సాలీలు, జోదగాండ్రు, మంగళవాండ్రు, దొమ్మర్లు, వీళ్ళందరూ కూడా ఆ వృత్తిని అవలంబించినందుకటండి ప్రభుత్వానికి కొంత చెల్లించాలన్నమాట. ఇక చూడండి, వినోద గృహాల మీద కూడా పన్ను చెల్లించే. వినోద గృహాలంటే ఇప్పుడంటే మన సినిమా థియేటర్స్ ఇలాంటివి, ఆ టైంలో ఏంటంటే నాట్య మండపాలు, అలాగే ఇంకా వేశ్య గృహాలు ఇలాంటివి అనుకోవచ్చు. వినోదంగా అక్కడ ఏదైతే ప్రజల కాలక్షేపం ఏర్పాటు చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని వినోద గృహాలు అంటారు. అలాంటి గృహాల మీద కూడా ఆనాడు పన్నులు ఉండే అన్నమాట. ఇక చూడండి, వివాహ సమయంలో ఇరుపక్షాలు పన్ను చెల్లించేవి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వివాహ పన్ను కూడా ఆ సందర్భంలో ఉందండి. శాతవాహన అనంతర యుగంలో వివాహ పన్ను అనేది ఉండేది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రెండు పక్షాలు, అంటే పెళ్లి కొడుకు తరపున వారు చెల్లించేవారు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు కూడా వివాహ పన్నును చెల్లించేవారు అనమాట. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారటండి, వాళ్ళు ఎలాగంటే వాళ్ళు కూడా మామూలు వసూలు చేసుకునేవారు. ఎలాంటి మామూలు అటండి అవి, పాలు, వెన్న, మజ్జిగ, పూలు, పండ్లు, కసవులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా మామూలు అంటే లంచం. ఈ లంచాన్ని వసూలు చేసుకునేవారటండి ఎవరండి, ఆనాటి ప్రభుత్వ ఉద్యోగులు అనమాట. ఇక నేర నిర్ణయానికట ఈ శాతవాహన అనంతర యుగంలో అవలంబించి నేరాన్ని నిర్ణయించడానికి ఏ విధమైన నేర నిర్ణయ పరీక్షలు ఉండే అంటే ఒక రకమైన పరీక్షలు ఉండేటండి. ఏమంటే అగ్ని పరీక్ష, జల పరీక్ష, విష పరీక్ష, ఇవన్నీ కూడా న్యాయాన్ని నిర్ణయించడానికి ఉండే పరీక్షలు అటండి. వీటిని ఏమని పిలిచేవారటండి, దివ్యములు అని పిలిచేవారటండి. క్రింది వాటిలో దివ్యములు అంటే ఏమిటయ్యా అంటే శాతవాహన అనంతర యుగంలో దివ్యములు అనే పేరు దేనికి సంబంధించింది అంటే న్యాయ నిర్ణయానికి సంబంధించిన పరీక్షల పేర్లనే దివ్యములు అంటే దివ్య పరీక్షలు అని పిలిచేవారనమాట. ఇక న్యాయాధీశుడైన మాధవవర్మకు, అంటే మనకు మాధవవర్మకు ఏ బిరుదు ఉందండి, అవిషిత వివద దివ్య. అంటే అవిషిత వివద దివ్య అనే బిరుదు ఎవరికంటే మాధవవర్మకు ఉందండి ఈ బిరుదు. ఇకటండి చూడండి, నెక్స్ట్ మన ఈ పన్నుల వ్యవస్థ గురించి, ఇవన్నీ న్యాయ నిర్ణయం గురించి 2 పాయింట్లు చూసాం. ఇప్పుడు దేశంలో అటువంటి సైనికులు, గూఢాచారులు విచ్చలవిడిగా తిరుగుతుండేవారటండి. ఎవరండి, సైనికులు కానీ గూఢాచారులు కానీ. అంటే ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు కదండి, ఎప్పుడు కానీ ఎట్టుపక్క థ్రెట్ ఉంటుంది. ఎనీ టైం అంటే ఎలాగుండే అలర్ట్గా ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా సైన్యం ఆ రాజ్యంలో తిరుగుతూనే ఉండేదట.
గూఢాచారులు ఎంతమంది గూఢాచారులు ఉండేవారు కూడా తెలియదు అనమాట. అంత ఎక్కువ గూఢాచార వ్యవస్థ కూడా, నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఇక దండయాత్రల సందర్భంలో రాజ్య శిబిరానికి అవసరమైన సదుపాయాలను ఆయా గ్రామ ప్రజలే చెయ్యవలను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఒక రాజు ఇంకొక రాజ్యంపై దండెత్తినప్పుడు వెళ్ళినప్పుడు ఈ 400 సంవత్సరాల కాలంలో ఏంటంటే రాజు అంత సరుకును పట్టుకుని వెళ్ళేవాడు కాదు. ఇంకా తినడానికి ఐటమ్స్ లేకపోతే ఇవన్నీ కాదండి. అక్కడ ఏ గ్రామంలో అయితే మనం యుద్ధం చేస్తున్నామో ఆ యుద్ధం జరిగే ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏడు చేయాలంటే సైనికానికి అవసరం కావలసిన వస్తువులు, సామాగ్రిని అన్నీ కూడా ఆ గ్రామ ప్రజలే భరించాలి. రాజు భరించేవాడు కదా. ఏ గ్రామం పక్కన అయితే యుద్ధం జరుగుతుందో ఆ గ్రామ ప్రజలే ఈ యుద్ధానికి సంబంధించిన తినుబండారాలు కావచ్చు, మిగతా రా మెటీరియల్ బోల్డ్ రకాలు ఉంటాయి, ఆ అవసరాలన్నీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలే కల్పించాలన్నమాట. అందుచేతనే ఈ విధంగా కల్పించడం వల్ల మనకు ఒకరు ఓడిపోయారు అనమాట యుద్ధంలో. చూడండి, వీర బ్రాహ్మణ మతాభిమానులైన పల్లవులు బృహత్పలాయనులు విజృంభణ కట్టండి ఎవరండి బలైపోయారు? ఇక్ష్వాకులు బలయ్యారు. ఎందుకు బలయ్యారని మీకు ఒక్కసారి డౌట్ రావాలి. వీళ్ళిద్దరు బృహత్పలాయనులు పల్లవుల విజృంభణకి ఇక్ష్వాకులు బలి అవ్వడం ఏంటండి? గ్రామ ప్రజలకి వాళ్ళకి ఏంటి సంబంధం ఉంటుంది అని మీకు ఆలోచన రావాలి. ఏంటంటే ఆనాటి ప్రజలు ఎక్కువ బ్రాహ్మణ మత అభిమానులు. బౌద్ధ మతాన్ని స్వీకరించే వ్యక్తులకే ఆనాడు బౌద్ధ మతం పెద్ద ఉనికి లేదు, తగ్గిపోయిందనమాట. ఈ ఇక్ష్వాకులు ఏ మతాన్ని ప్రోత్సహించారయ్యా? మనకి ఇక్ష్వాకులు ఎక్కువ ప్రోత్సహించిన మతం ఏంటంటే బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం వల్ల వీళ్ళు అనేది చుట్టుపక్కల గ్రామాలు వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేశారు. ఎవరికి? ఈ పల్లవులకి బృహత్పలాయనులకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల ఇక్ష్వాకులకి ఆ గ్రామాల ప్రజల యొక్క సపోర్ట్ తక్కువ అవ్వడం వల్ల వాళ్ళు యుద్ధంలో గెలవలేకపోయారన్నమాట. ఇక్ష్వాకుల అనంతరం శ్రీపర్వత ప్రాంతాన్ని ఏలిన వారు పల్లవులు. ఎవరండి ఇక్ష్వాకుల అనంతరం మన శ్రీపర్వత ప్రాంతాన్ని ఎవరు ఏలారయ్యా అని మిమ్మల్ని అడిగితే పల్లవులు పరిపాలించారండి. శ్రీపర్వత అంటే ఇక్ష్వాకులు అనంతరం ఆ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారన్నమాట. పల్లవ, బృహత్పలాయన, శాలంకాయన, విష్ణుకుండిని వంశస్థులు వైదిక మతోద్ధరణే రాజ్యధర్మముగా భావించినట్లు కనిపిస్తుంది. ఏంటండి, ఈ మన వైదిక మతాన్ని ఉద్ధరించడమే రాజుకుండే ఒక రకమైన కర్తవ్యం అన్నమాట. అంటే రాజుకు చాలా ధర్మాలు ఉంటాయి, దానితో పాటు ఇది కూడా వైదిక మతోద్ధరణ కూడా ఈ టైంలో రాజు యొక్క ధర్మం అన్నమాట. దాన్ని కాపాడడం, వైదిక మతాన్ని ఉద్ధరించడం కూడా రాజు యొక్క బాధ్యత అన్నాడు. అంటే ఎవరంటే శాతవాహన అనంతర యుగంలో ఇది కూడా ఒక వైదిక మతాన్ని కూడా ఉద్ధరించడం అనేది ఒక బాధ్యతగా కనబడుతుంది. మనకి పల్లవుల్లో ధర్మ మహారాజు అనే బిరుదు కనబడుతుందండి. ఏ వంశస్థుల్లో అండి ధర్మ మహారాజు అనే బిరుదు మీకు క్రింది ఏ వంశం రాజులు ధరించారయ్యి అంటే పల్లవులు ధరించారండి ధర్మ మహారాజు అనే బిరుదునట. ఈ వంశంలో పరమ బ్రాహ్మణ్యులు తరచూ కనబడతారు. మీకు పరమ బ్రాహ్మణ్యులు అంటే మనకి ఎవరయ్యా అంటే విష్ణుమూర్తిని దైవంగా భావించే వ్యక్తులు పరమ బ్రాహ్మణులు అంటారండి. పరమ మహేశ్వరులు అంటే శివుడిని దైవంగా కొలిచే వ్యక్తుల్ని పరమ మహేశ్వరులు అంటారు. మనకి పల్లవుల్లో ఎక్కువ ఎవరు కనబడతారట? పరమ బ్రాహ్మణులు కనబడతారట. విష్ణుకుండిని కాలంలో వైదిక ధర్మనిష్ట పరాకాష్ఠను అందుకుంది. ఎవరి కాలంలోనైనా అండి వైదిక ధర్మం అంటే ఈ వైదిక మతాన్ని ఉద్ధరించాలి. ఇక రాజులు ఎలాగంటే ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎలాగుందో అలాగా అంతకన్నా బాగా మితిమీరింది వైదిక ధర్మం ఉద్ధరించడమే వాళ్ళ బాధ్యత. ఇక వైదిక మతమే మన యొక్క బలం. మనం ఎలాగైనా వైదిక మతాన్ని ఎలాగైనా ఉద్ధరించాలి అనే భుజాల మీద మోసుకొని వెళ్ళిన వంశం ఏదయ్యా ఉందంటే విష్ణుకుండిని వంశం అండి. వైదిక మతానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారటండి విష్ణుకుండిని. మాధవ వర్మ అటండి ఆ విష్ణుకుండిలోని ఏకాదశ అశ్వమేధ బృహస్థానములచే జగత్కల్సాన్ని ప్రక్షాళనం చేసినాడట. అంటే 11 అశ్వమేధ యాగాలు చేసినట్టండి. 11 అశ్వమేధ ఆ యాగాలు కింద చూడండి ఎన్ని రకాల క్రతువులు చేశాడు. సువర్ణ, పౌండరీక, పురుషమేధ, సర్వమేధ, ప్రాదిరాజ్య, ప్రాణప్రత్య, రాజ్యసూయాది అనే దుష్క్రతువును కూడా లోర్చినాడు. అంటే మిమ్మల్ని అడగొచ్చండి ప్రాదిరాజ్య ప్రాణప్రత్య అంటే ఏటంటే ఆనాటి క్రతువులు అన్నమాట, ఒక రకమైన రథాలు, ఈ పూజలు అన్నమాట. ఇవి ఏటి ప్రాదరాజ్య, ప్రాణప్రత్య, సువర్ణ,
పౌండరీక్ అనేవి ఇలాంటివి కూడా మీకు అందరూ అశ్వమేధ యాగం పురుషమేధ రాశియుగం అని చెప్పేస్తాం, కానీ పౌండరీకం అనేది ఒక రకమైన యాగం అటండి. సువర్ణ అనేది కూడా ఒక రకమైన వ్రతాలు, ఇవన్నీ ప్రాదిరాజ్య ప్రాణప్రత్యయ ఇవి కూడా ఒక రకమైన క్రతువులు అట అన్నట్టు. దీన్ని బట్టి ఇన్ని క్రతువులు చేస్తున్న దీన్ని బట్టి మనకి ఏంటయ్యా తెలుస్తుందంటే మాధవ వర్మ అటండి మూర్తిభవించిన వైదిక కర్మనిష్ఠుడు వలె ఉన్నాడు. అంటే వైదిక మతాన్ని ఎంత రేంజ్లో అంటే మామూలు భక్తుడు కట్ట కాదండి ఇతను. వైదిక మతాన్ని అంటే ప్రాణం పెట్టే అంత భక్తుడు అని ఈ వ్రతాలు బట్టి తెలుస్తుందన్నమాట. ఇంకా సువర్ణ గర్భ మహాదానాలు ఈ యుగంలో తరచూ కనబడుతున్నాయి. ఏంటండి సువర్ణ గర్భ మహాదానాలు అట. మనకి ఏ యుగంలో సువర్ణ గర్భ మహాదానాలు కనబడుతున్నాయి అంటే మనకి శాతవాహన అనంతర యుగంలో కనబడుతున్నాయి. ఇవి ఎందువల్ల ఇవేటి ఈ మహాదానాలు ఏటయ్యా ఉంటాయంటే బహుశా ఏమై ఉండొచ్చు అంటే ఇవి మతాంతీకరణ లేదా పవిత్రీకరణ క్రతువులై ఉండవచ్చు. దీని ఏంటండి ఇవి ఎవరైతే మతాన్ని మార్చుకున్న తరువాత వాళ్ళు అనుసరించాల్సిన క్రతువులైనా అవ్వచ్చటండి, లేదా పవిత్రీకరణ క్రతువులై ఉంటాయి. అంటే ఆనాడు ఏంటంటే సాంఘిక ఉన్నత కోసం ఇంకో మతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వైదిక మతానికి రావాల్సి వచ్చారనమాట. అలాంటి సందర్భంలో ఇలాంటి క్రతువులు చేసి ఉండొచ్చు అనేది దానికి నిదర్శనం అనమాట. అయితే శాతవాహన యుగానికే వైదిక మతం పౌరాణిక మతంగా పరివర్తన చెంది సాగింది. అంటే ఈ పాయింట్లు ఏడు చెప్తున్నారటండి. శాతవాహన యుగానికేనటండి వైదిక మతం ఏ యుగంలోనండి పౌరాణిక మతం వైపు అడుగుపడుతుంది. పౌరాణిక మతం అంటే ఇప్పుడున్న మనం కొలుస్తున్నదే పౌరాణిక మతం. అంటే రాములు వారు కానీ అలాగే మనకు తెలిసిన మన శ్రీకృష్ణ పరమాత్ములు కానీ అలాగే శివులు కానీ వీళ్ళందరూ కూడా పూజలు అందుకుంటారు, కానీ వీళ్ళు పౌరాణిక పురుషులు అనమాట. అంతకుముందు వైదిక మతానికి ఏ లక్షణాలు ఉంటాయి మీకు గత క్లాస్లో చెప్పిన పౌరాణిక మతంలో ఏ లక్షణాలు ఉంటాయి చూడండి. పౌరాణిక అంటే మనకి ఈ మతం పరివర్తన ఏ కాలంలో జరిగింది అంటే వైదిక మతం పౌరాణిక మతంగా మారడం ఎవరి కాలంలో జరిగిందని మిమ్మల్ని అడిగితే శాతవాహన యుగంలో ప్రారంభమైందండి అది. ఇక పౌరాణిక మతానికి శివుడు లేక విష్ణువు అన్నమాట. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ ఆరాధన, దాన ధర్మాలు, తీర్థాటన ఈ మూడు అనేవి ఇంపార్టెంట్ లక్షణాలు అనమాట. ఆ పౌరాణిక ఇప్పుడు అనుసరిస్తున్న మన మతానికి యొక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు కూడా మనం దేవుడు పూజిస్తాం కంటే అది ఆరాధన అంటారండి. అలాగే దాన ధర్మాలు చేస్తాం కదండి, సేమ్ అదొక లక్షణం అండి. తీర్థాటన అంటే ఈ తీర్థయాత్రలకు వెళ్తాం కదా, గుళ్ళు గోపురాలు మంచి మంచి ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళడం అండి తీర్థయాత్రలు అండి. ఇవి పౌరాణిక మతానికి సంబంధించిన పనులు అనమాట. ఇవి లక్షణాలు. వైదిక మతానికి సంబంధించి వేరే లక్షణాలు ఉంటాయండి, క్రతువులు చేయడం ఎలా వెరైటీ ఉంటుంది అది. ఈ యుగానికి పౌరాణిక మత శాఖలైన శైవ వైష్ణవాలు జనాదరణ పొందాయి. అంటే మనకి ఇవి శైవ వైష్ణవాలు ఏ యుగంలో జనాదరణ అయితే ఈ యుగంలో వచ్చిందండి. కానీ ఈ శైవ వైష్ణవ మతాలు అనేది శాతవాహన యుగంలోనే ప్రారంభమయ్యాయి. అంటే శాతవాహన యుగంలోనే శైవం వైష్ణవం రెండు ఉన్నాయి. కానీ తరువాత మెల్లమెల్లగా ఏంటంటే ఒక ఊపు అందుకున్నాయి. బాగా క్రేజ్ అనేది ఏ మతాలకు ఎక్కువ పెరిగింది, ప్రజాదరణ ఎక్కువ పొందిందంటే తర్వాత శైవ వైష్ణవ మతాలు యుగంలో మంచి క్రేజ్ పొందాయి అన్నమాట. ఇక విజయపురిలోనటండి శివునుకు, విష్ణువునుకు, శక్తికి, మహాసేనకు ఇవన్నీ కూడా ఆలయాలండి. ఈ ఆలయాలు ఏ ప్రాంతంలో ఉన్నాయంటే విజయపురిలో ఉన్నాయటండి. ఎక్కడండి? విజయపురిలో మనకి ఎక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి? శివునికి ఆలయం ఉంది, విష్ణుమూర్తికి ఉంది ఆలయం, అలాగే శక్తి అమ్మవారికి ఉంది, మహాసేనునికి ఆలయం ఉన్నాయి. హిందూ మతంలో షణ్మతాలకు వీరు కేంద్రాలు. నాటి రాజులు పరమ మహేశ్వరులు, పరమ భాగవతులు ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే ఒక్కటే కాదు, ఆనాడు శైవము ఉంది, వైష్ణవం ఉంది. అంటే ఆ బిరుదులు బట్టి చెప్పొచ్చు. వైష్ణవం కంటే ఇది ఇంపార్టెంట్, వైష్ణవం కంటే ఆంధ్రదేశంలో శైవమే ప్రాచుర్యం వహిస్తున్నట్లు కనబడుతుంది. అంటే శాతవాహన అనంతర యుగంలో శైవం కంటే వైష్ణవం కంటే శైవమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందంటే ఇలాంటి స్టేట్మెంట్ల రూపంలో వస్తాయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇవి అనలైటికల్ క్వశ్చన్స్ అనమాట. అంటే మిమ్మల్ని అడగొచ్చు, శాతవాహన యుగంలో శాతవాహన అనంతర యుగంలో వైష్ణవానికి బాగా ప్రాముఖ్యత, శైవం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉందా అంటారండి. ఆ స్టేట్మెంట్లో ఏమైనా వాస్తవం ఉందండి? లేదు కదా. ఇలాంటి చదివిన తర్వాత మనకు అర్థమైన తర్వాత అది చేయగలం. ఆనాడు శైవమే ఎక్కువ ప్రాధాన్యత అనమాట. ఆ తర్వాత వైష్ణవం రెండో స్థానంలో. ఇక్ష్వాకులటండి శైవులట. ఇక్ష్వాకులు ఏ మతస్థులయ్యా అంటే శైవులు అనమాట. ఇక మహేశ్వరుడు బృహత్పలాయనులు ఇష్టదైవం అట. అంటే మహేశ్వరుడు కూడా అంటే మనకు శైవానికి ప్రాచుర్యం పొందింది అనడానికి నిదర్శనాలు ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. అంటే ఆనాడు శైవమే ఎక్కువగా ఉంది అనడానికి
ఇక్ష్వాకులు శైవులు పరమమహేశ్వరులు బిరుదులు ధరించిన బృహత్పలాయనులు ఇష్టదైవం పరమమహేశ్వరుడు. అలాగే శాలంకాయనులు యొక్క వృషభ లాంఛనము, విష్ణుకుండినిలో ఇంద్రభట్టారకుడు, విక్రమేంద్రకు వర్మాలు ఉన్నారు కండి, వీళ్ళు పరమ మహేశ్వరులు. అలాగే తూర్పు గంగుల్లో అటండి గోకర్ణ మహేశ్వరుని ఆరాధించారటండి. అంటే ఇక్ష్వాకులు శైవ మతాన్ని, బృహత్పలాయనులు మహేశ్వరుని ఇష్టదైవంగా భావించారు. శాలంకాయను వృషభ లాంఛనాన్ని, అంటే వృషభం అంటే నంది వీళ్ళకి అనుకోవచ్చు. అందుకే ఇవన్నీ కూడా దీనికి విష్ణుకుండిలో ఇంద్రభట్టారకుడు, విక్రమేంద్ర వర్మలు చిక్కుళ్ళ శాసనం బట్టి ఏంటి మనకు పరమ మహేశ్వరులు అని బిరుదులు ఇద్దరికి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తూర్పు గంగుల్లోని గోకర్ణ మహేశ్వరుని ఆరాధించారు. శివునితో పాటండి ఆ కాలంలోనే స్కంద గణపతి ఆరాధన కూడా ఎక్కువైందని అనడానికి నాటి స్కందవర్మ, అస్థివర్మ అనే పేర్లు నిదర్శనం అన్నమాట. అంటే శివునితో పాటు శివుని కుమారుడైన వినాయకమూర్తిని కూడా ఆనాడు బాగా పూజించారయ్యడానికి నిదర్శనం ఏందయ్యా అంటే ఆనాడు పేర్లు స్కందవర్మ, అస్థివర్మ అనే పేర్లే దానికి నిదర్శనం. ఇక రుద్ర, నందెజ్జ, శివస్కంద, రుద్రపురుషదత్త పేర్లు కూడా తరచూ కనబడుతున్నాయి. ఇక మహాసేనుని ఆలయాలు ఏ ప్రాంతాలు, విజయపురితో పాటు ఇంకో ప్రాంతంలో కూడా మహాసేనుడు ఆలయాలు వెలిశాయి. అది ఏ ప్రాంతం అంటే విజయపురితో పాటు చేబ్రోలండి. చేబ్రోలు కూడా మహాసేనుడు ఆలయం అనేది ఉంది. ఇక పృథ్వీమూలుడండి పరమ మహేశ్వరుని అనేసి నిన్ను చెప్పుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే శైవం ఏ స్థితిలో ఆనాడు రాజ్య యొక్క ఆదరణ పొందిందో మనకు అర్థమవుతుంది. ఇక అమరావతి శిల్పాలలో ఉన్నటువంటి గజముఖ యక్షునుడు కనిపిస్తాడు. ఏ శిల్పంలోనండి గజముఖ యక్షుడు కనిపిస్తాడంటే అమరావతి శిల్పంలో కనబడతాడన్నమాట. మాధవవర్మ అండి గణపతిని ప్రతిష్ఠించినట్లు వేల్పూరి శిలాశాసనం నుండి తెలుస్తుంది. చూడండి, మాధవవర్మ అనే రాజు నడుకున్న మొట్టమొదటిసారిగా ఈ యుగంలో గణపతిని అంటే వినాయకుడిని పూజించడం ఏ యుగంలో ప్రారంభమైందని ఆచారం అంటే ఈ యుగంలోనే, మనకి శాతవాహన అనంతర యుగంలోనే మనకి గణపతి అంటే వినాయకుడి పూజ యొక్క ప్రారంభమైందనమాట. ఆ టైంలోనే అతనికి ఎక్కడండి ఆలయం ఉందటండి, వేల్పూర్లో ఉంది. వేల్పూర్లో ఎవరికంటే మాధవవర్మ ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు మనకు ఒక శాసనం కూడా ఒక శాసన సాక్ష్యం లభించిందనమాట. అదే వేల్పూరి శిలాశాసనం. ఇక మృతులైన ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ పేరు మీద బాణలండాలు వేసేవారటండి. అంటే లైకారునిగా శివునికి అంటే పూర్తి గుర్తింపు వచ్చింది. దీని అర్థం ఏంటంటే బాణలండాలు వేయడం అంటే ఇక శివుడికి ఇక అతనే పూర్తి ఇదనమాట, చావులకి ఇవన్నిట్లకును. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, ఇక వైష్ణవుడైనటండి సూర్యునికి శివునితో పొత్తు కుదిరిందండి ఈ టైంలోనే. ఎందుకయ్యా పొత్తు కుదిరిందంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట ఇక్కడ. అంటే శివుడు ప్లస్ ఇటు పక్క ఏంటంటే సూర్యుడు ఇద్దరు ఇంచుమించు సరిసమానం ఒకళ్ళు కలిసిపోయారు అనమాట పొత్తు అంటే. ఇక అందులో మనకు దానికి ఎగ్జాంపుల్ అయ్యంటే చూడండి, మహేశ్వరులైన శాలంకాయనులు చిత్రరథస్వామి భక్తులు. ఏంటండి ఈ శాలంకాయలు ఎవరు భక్తులు అంటే చిత్రరథస్వామి భక్తులు. అంటే దీన్ని బట్టి ఏంటుంటుంది, చిత్రరథస్వామి అంటే ఇటు పక్క వీళ్ళేమో ఈశ్వరుని పూజిస్తున్నారు కానీ సూర్యుని ఆరాధిస్తున్నారు. అంటే ఈ చిత్రరథస్వామి అనేది వైష్ణవుడు కాదు శైవులే అనేసి అర్థం అన్నమాట. ఇక్కడ శైవంతో ఇంచుమించు సరిసమానంగా మనకి ఏంటంటే వైష్ణవం కూడా ఆనాడు ప్రచారం అయ్యిందండి. అంటే శైవంతో పాటు వైష్ణవానికి కూడా రాజాదరణ ఉంది. ఏ రాజులు వైష్ణవాన్ని కూడా ఆ టైంలో అవలంబించారు అంటే వైష్ణవం కూడా ఆధారించబడింది అనడానికి ఆధారాలు ఏంటయ్యే చూడండి. ఇక్ష్వాకుల కాలంలోనటండి విజయపురిలోనే అష్టభుజ స్వామిని అబీరులు నెలకొల్పినారు కదా. అంటే ఇటు పక్కగా అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడంటే విజయపూరిలో నిర్మించారండి. ఎవరండి? అబీరులు నిర్మించారు. అబీరులు ఎవరు? శాతవాహనుల యొక్క సామంతులు ఉంటే వాళ్ళు కూడా స్వతంత్రించారు కానీ వాళ్ళు అనమాట. అబీరుల యొక్క రాజు ఎవరు? విష్ణుమూర్తిని ఆరాధించారు. ఇక్ష్వాకులు ఎవరిని ఆరాధించేవారు? శైవాన్ని ఆరాధించేవారు. ఇక భాగవత పురాణం ప్రకారం అటండి దక్షుడు పునర్జీవితుడైన వెంటనే నారాయణుని విరాట స్వరూపాన్ని అష్టభుజ స్వామిగా కీర్తించినాడటండి. పల్లవుల్లోని సింహవర్మ, సింహవిష్ణు, విష్ణుగోపుల నామాలే వైష్ణవులు. ఇంకా పల్లవుల్లో వీళ్ళు పేర్లు గట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కిందన పక్క ఈ రాయలసీమ ఈ ప్రాంతంలో వైష్ణవం ఎక్కువ ఉందయ్యా అనడానికి. ఎందుకంటే పల్లవులు అటుపక్క పరిపాలించారు కదండి. ఎందుకంటే సింహవర్మ పేరు కూడా మనకు వైష్ణవానికి సంబంధించినవే. ఈ సింహ విష్ణుగోపనామాలు ఇవన్నీ వైష్ణవం పేర్లు అనమాట. ఇక పల్లవులు అటండి కందుకూరులోనటండి
విష్ణుహర దేవాలయాన్ని నిర్మించారు. ఎక్కడండి, ఏ ప్రాంతంలో పల్లవులు విష్ణుస్వామి అంటే విష్ణుమూర్తి విష్ణుహర దేవాలయాన్ని క్రింది ఏ ప్రాంతంలో నిర్మించారు? పల్లవులు అంటే కందుకూరు, లేదా విష్ణుహర స్వామి దేవాలయాన్ని కందుకూరులో నిర్మించిన రాజవంశం ఏది అంటే పల్లవులు నిర్మించారు. ఇక వీళ్ళే దాలూరులో అటండి కులి మహాతారక నారాయణ ఆలయాన్ని నిర్మించారటండి. అంటే దాలూరు ప్రాంతంలో కూడా ఒక ఆలయాన్ని పల్లవుల ఆనాడు నిర్మించారనమాట. ఇక సేలంకాయలో రెండవ అస్థివర్మ, రెండవ నందివర్మ పరమ భాగవతులు అని చెప్పారనమాట. పరమ భాగవతులు అంటే ఎవరయ్య అంటే వైష్ణవ మతాన్ని ఆరాధించిన వారిని పరమ భాగవతాలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరండి? రెండవ అస్థివర్మ, రెండవ నందివర్మ అని మనట. ఇక నెక్స్ట్ చూడండి, నందివర్మ అనటండి త్రైలోక్యనాథుడైన విష్ణు గృహస్వామి భక్తుడటండి. ఈ నందివర్మ ఎవరు భక్తుడండి? త్రైలోక్యనాథుడైన విష్ణు గృహస్వామి భక్తుడండి. మనకి ఈ నందివర్మ ఈ విష్ణు గృహస్వామి భక్తుడు అని చెప్పుకోవచ్చండి. ఇక అస్థివర్మ ఎవరండి? రెండవ అస్థివర్మ భగవన్ నారాయణ చరణావింద రజోపగుణిత శిరస్కుడు అని చెప్పుకున్నాడు అనమాట. అందువల్ల వీళ్ళిద్దరూ వైష్ణవాన్ని ఆరాధించారు అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. విష్ణుకుండినిలో పరమ మహేశ్వరులు ఇద్దరిని మినహాయించి మిగతా వారందరూ కూడా వైష్ణవులు. ఎవరండి? విష్ణుకుండిల్లో ఇద్దరు పరమ మహేశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎవరిద్దరు మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వైష్ణవ మతాన్ని ఆరాధించారండి. విష్ణు అవతారాల్లో ఆనాడు ఇంపార్టెంట్గా ఏ అవతారాలు జనాదరణ పొందాయో చూడండి. నరసింహ అవతారం అటండి, త్రివిక్రమ అవతారం అటండి, రామ అవతారం అటండి, అలాగే కృష్ణ అవతారం అటండి. ఇవన్నీ అంటే బాగా జనాదరణ పొందాయి. ఇవి జనాదరణ పొందాయని నువ్వు ఎలా చెప్పగలవు అంటే, ఆనాడు ఉండవల్లి మొఘల్ రాజు పురం గుహల మీద శిల్పాల సాక్ష్యం అనమాట. ఈ అవతారాలు ఎక్కువ ఫేమస్ అయ్యి అనడానికి ఉండవల్లి మొఘల్ రాజుపురంలో గుహాల మీద శిల్పాలు ఉంటాయి కండి. ఆ శిల్పాల యొక్క సాక్ష్యం బట్టి ఈ అవతారాలు ఎక్కువ ఫేమస్ అయ్యని మనకు తెలుస్తుంది. శ్రీపర్వత స్వామి విష్ణుమూర్తి 9వ అవతారం అని చెప్పినాక శ్రీపర్వత స్వామి అంటే బుద్ధుడు ఇంకా ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అవతారంగా భావించిన టైం అది. కొండమోటు వద్దటండి, ఏ ప్రాంతంలో అండి? కొండమోటు అనే ప్రాంతం వద్ద నరసింహ శిల్పం అనేది శిల్పంలోని వృష్టవీరులు శిల్పాల వల్ల వ్యూహ ఆరాధన ప్రాచుర్యం వహించిందని చెప్పవచ్చు. మనం ఎలాగండి ఆ టైంలో వ్యూహ ఆరాధన ప్రాచుర్యమైంది అనేసి నువ్వు ఎలా చెప్పగలవు అంటే, కొండమోటు అనే ప్రాంతంలో నరసింహ శిల్పం దొరికిందనమాట. దాన్ని బట్టి మనం ఈ చెప్పవచ్చు అనమాట, ఇలాగా ఈ వ్యూహ ఆరాధన ఉందనేసి. శైవ వైష్ణవులతో పాటు ఈ రెండిట్లతో పాటు మనకి శక్తి అమ్మవారు ఆరాధన కూడా జరిగిందయ్యా ఈ యుగంలోనే. ఏంటండి, అమ్మవారిని కూడా పూజించినట్లు తెలుస్తుంది. ఇది ఎలాగ మనకు తెలిసిందంటే, ఎక్కడండి ఇది? విజయపూర్లో నాగార్జున కొండ అనే ప్రాంతంలోని మనకి కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఆరతి దేవాలయం బయటపడిందండి అక్కడ. అలాగే కొనిదన పెదముడియం శిల్పాలు దీనికి నిదర్శనం. ఏంటండి, నాగార్జున కొండలో బయలుపడిన ఆరతి దేవాలయం వల్ల మనకి శక్తి ఆరాధన ఉంది. అలాగే కొనిదన పెదముడియం శిల్పాల పథకం బట్టి కూడా మనకు తెలుస్తుంది ఆనాడు అమ్మవారిని పూజించారనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఇక దేవాలయాల్లోనటండి సప్తమాతృలు నెలకొల్పినట్లు ఆరాధించేవారు. ఏంటండి సప్తమాతృలు అంటే సప్తమాతృకులు విగ్రహాలు అనమాట. ఈ విగ్రహాలని నెలకొల్పి ఆరాధించేవారటమాట. చేజర్లలో చాలా మాతృక శిల్పాలు ఉన్నట్లుగా మనకు బయటపడ్డాయి అనమాట. ఎక్కడండి? చేజర్ల అనే ప్రాంతంలోని ఎక్కువ సప్తమాతృకులు మనకు బయటపడిన ప్రాంతం ఏదంటే చేజర్లు అనమాట. శైవ వైష్ణవ శక్తి మతాలు ప్రచారం అయినప్పటికీ శాఖాభేదాలు విజృంభించలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఇన్ని మతాలు ఉన్నాయి కదా, శైవం ఉంది, వైష్ణవం ఉంది, శక్తి అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు ఎవరిలో వాళ్ళు విభజన ప్రారంభమయ్యిందా అంటే ఒకరికొకరు కొట్టుకుంటున్నారా అంటే ఆ టైంలో ఏం కొట్టుకోలేదు. అందరూ కూడా సామరస్యంగా ఉన్నారన్నమాట. ఎలాంటి వాళ్ళ తగువులు కానీ ఏటి లేదు. అందరూ కూడా సరిసమానంగా పోతున్నారు. సమాజంతో కలుపుకొని అన్ని మతస్థులు కూడా లౌకిక తత్వాన్ని ప్రదర్శిస్తున్న టైం అది. రాజులు అటండి స్వీయ అభిమానాలకు అనుగుణంగా శైవ వైష్ణవాలను అనుసరించారు. వాళ్ళు నచ్చిన మతం అంటే వాళ్ళ ఇష్టమైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తూనే, అలాగనే అన్ని మతాలు వారిని పీడించలేదు. అంటే మిగతా మతస్థులు నేను వైష్ణవుని అనేసి శైవ మతాలని శక్తిని పూజించిన వాళ్ళని బౌద్ధ మతాలని వాళ్ళే మనమైతే క్రూరంగా హింసించలేదన్నమాట. అందరినీ కూడా సరిసమానంగానే చూసేవారు. ఈ సమరస దృష్టి శాలంకాయన అస్థివర్మ ధరించిన వివిధ ధర్మ ప్రధానస్య అనే బిరుదంలో స్పష్టమవుతుంది. వివిధ ధర్మ ప్రధానస్య అనే బిరుదు ఎవరిదయ్య అంటే శాలంకాయనలో అస్థివర్మ బిరుదండి ఇది. ఈ బిరుదు యొక్క అర్థం ఏంటంటే అన్ని మతాలు కూడా
సరిసమానంగా చూడబడింది అని చెప్పడానికి ఈ బిరుదు యొక్క అర్థమండి. అంతేగాక పెదముడియంలో లభించిన శిల్పఫలకం నుండి నాడు భిన్న మతాల మధ్య అంటే భిన్న శాఖల మధ్య సామరస్యం ఉంది అనేసి మనకు స్పష్టమవుతుందండి. అంటే పెదముడియంలో ఒక శిల్పఫలకం దొరికింది, అది దాని మీద విష్ణుమూర్తి ఉన్నారు, అలాగే ఇటు పక్క శైవం శివుడు బొమ్మలు ఉన్నాయి, అలాగే అమ్మవారి బొమ్మలు ఉన్నాయి, మా తరువాత మహేశ్వరుడు బొమ్మలు, ఇవన్నీ కూడా ఈ పెదముడియంలో లభించిన శిల్పఫలకం మీద ఒకటే అన్ని మతాలు అంటే అన్ని శాఖల బొమ్మలు ఉన్నాయి. అంటే ఒకే దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏం తెలుస్తుంది, వాటి మధ్య సామరస్యం ఉంది, ఒకరికొకరి మధ్య అంటే అందరు కలిసి వెళ్తున్నారు, విభేదాలు లేవు అని స్పష్టమవుతుందన్నమాట. ఇక పౌరాణిక ఆగమ గదవులు కూడా స్పష్ట రూపాన్ని ధరించి ప్రచారితమైనని తెలుస్తున్నాయి. ఇటీవలటండి మళ్ళీ కొణిదెలలో ఒక శిల్పం లభ్యమైందనమాట. ఎక్కడండి, కొణిదెన అనే ప్రాంతంలో ఒక శిల్పం లభ్యమైంది. దీంట్లో ఈ శిల్పంలో కూడా అండి బ్రహ్మ, విష్ణు, శివలింగాలు, దేవీలు కూడా మనకి ఒకే శిల్పంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ శిల్పం కూడా మనకి ఏడు తెలుస్తుంది, త్రిమూర్తి ఆరాధనకు, శాఖ సామరస్యానికి నిదర్శనం. అంటే ఆనాడు త్రిమూర్తులను ఆరాధిస్తున్నారయ్యా, నువ్వు ఎట్లా చెప్పగలవయ్య అంటే మనకి కొణిదెన అనే ప్రాంతంలో లభ్యమైన శిల్పాన్ని బట్టి నువ్వు చెప్పగలవు. ఎందుకంటే ఆ శిల్పం మీద త్రిమూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి కాబట్టి. అలాగే దీన్ని బట్టి మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది, ఏంటంటే వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, శాఖ సామరస్యంగా ఉన్నారు. అంటే ఒకరికొకరు ఎలాంటి తగులు లేకుండా సామరస్యంగా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అనేసి మనకు తెలుస్తుందన్నమాట. దేవాలయాలు ఆనాడు మనకేంటండి మతానికి కేంద్రం ఏదయ్యా అంటే దేవాలయాలు ఏంటంటే ఆనాడు మతానికి కేంద్రంగా చెప్పుకోవచ్చటండి. ఇక ఇక్ష్వాకుల కాలంలో విజయపురిలో ఆలయాలు నిర్మించినారు. ఎక్కడండి, విజయపురిలో ఆలయాలు నిర్మించారండి. ఎవరి కాలంలో నిర్మించబడ్డాయండి ఈ ఆలయాలు? మనకి ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డాయి. విజయపురిలో ఆలయాలు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి అంటే ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డాయి. వారి కాలానివే. ఇదే కాలానికి చెందిన ఇక్ష్వాకుల యుగానికి సంబంధించిన మరొక దేవాలయాలు కూడా విజయపురిలో కాకుండా ఇంకో ప్రాంతంలో బయటపడ్డాయి. అది ఏ ప్రాంతం అయ్యా అంటే కర్నూలులోని వీరాపురం అటండి. ఎక్కడండి, కర్నూలులో వీరాపురంలో కూడా ఈ ఇక్ష్వాకులకు సంబంధించిన దేవాలయాలు బయటపడ్డాయి అన్నమాట. ఇక పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినీళ్ళు కూడా వాళ్ళు కూడా ఆలయాలు నిర్మించుకున్నట్లు చెప్పుకుంటారు. అడగొచ్చండి, వీళ్ళు ఆలయాలు నిర్మించారో లేదా? ఎస్, వాళ్ళు కూడా ఆలయాలు నిర్మించారు. ఇక ప్రాచీన ఆచారమైన తీర్థాటనం బహుళా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో తీర్థాటన అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం, దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడం అటండి బాగా ఫేమస్ అటండి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మనం వెళ్ళట్లేదండి. ఇప్పట్లో దాన్ని ఏంటంటే టూరిజం అంటారు, పర్యాటకం అంటారు. ఆనాడు అదే తీర్థాటనం అన్నమాట. ఆ క్షేత్రంలో ఏంటండి వెళ్ళిన తర్వాత దాన ధర్మాలు కూడా చేసేవారటండి. ఏంటండి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రాల్లో ఈ తీర్థాటనం వెళ్ళే వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు కూడా అక్కడ చేసేవారు. ఇక విజయపురి అటండి ఆనాడు హిందూ క్షేత్రం, గొప్ప హిందూ క్షేత్రం ఏదయ్యా అంటే విజయపురిగా చెప్పొచ్చు. అతట హారతీ ఆలయంలోనటండి. ఎక్కడండి, విజయపురి అనే ప్రాంతంలో హారతీదేవికి ఆలయం ఉందన్నమాట. ఆ ఆలయంలోనట సంతానాన్ని ఆకాంక్షించే స్త్రీలు అటండి పిల్లలు పుట్టడానికి అటండి గాజులు దానం చేసేవారట అని తెలుస్తుంది. ఇలాంటి ఆచారం నేటి కూడా మనం చాలా గుళ్ళు వెళ్ళి చూస్తాం. వాళ్ళకి సంబంధించి ఏవేవో దానాలు చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా ఇలాంటి ఆచారం ఏ ప్రాంతంలో హారతి దేవాలయం ఉందంటే విజయపూర్లో ఉంది. అక్కడ ఏంటంటే పిల్లలు పుట్టడానికి సంబంధించి గాజులు సమర్పించారు. దీన్ని బట్టి హారతీదేవి ఎవరంటే పిల్లలు పుట్టించే శక్తి గల దేవత అన్నమాట. ఇక మంచి కళ్ళు శాసనంలో తైర్దికుల ప్రస్తావన ఉంది. అంటే తైర్దికులు కంటే తీర్థకుల ప్రస్తావన అంటే ఇలాగ తీర్థయాత్రలకు వెళ్ళేవారి ప్రస్తావన మనకి ఎవరి శాసనంలో ఉంది అంటే మనకి మంచి కళ్ళు శాసనంలో ఈ తైర్దికుల ప్రస్తావన కలదనమాట. విజయపురి వల్ల ఇంకా ఆనాడు ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ క్షేత్రం ఉంది, వేల్పూరు కూడా బౌద్ధులకు ఇటుపక్క హిందువులకు కూడా గొప్ప క్షేత్రం. విజయపురి ఎలాగైతే అంత ఫేమస్ అయిన హిందూ క్షేత్రమో అలాగే వేల్పూరు కూడా ఆనాడు బౌద్ధులకి హిందువులు కూడా గొప్ప క్షేత్రం అట. ఈ వేల్పూరులోనే అటండి భూతగ్రాహక స్వామి అంటే యముడికి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది అంటే విజయపురి కాదండి, వేల్పూరులో ఉంది. వేల్పూరిలో ఆనాడు యముడికి కూడా ఆలయం ఉందటండి. అదే ప్రాంతంలో ఆ వేల్పూరు ప్రాంతంలోనే మాధవవర్మ గణపతిని ప్రతిష్ఠింపచేశాడు కూడా. మీకు ఆల్రెడీ చెప్పాను గతంలో. అంటే అక్కడే గణపతి మన వినాయకుడి విగ్రహం అక్కడే మనకి ఎవరైనా మాధవవర్మ ప్రతిష్ఠించాడు. ఇక తూర్పు గంగులు అని చెప్పుకున్నాం కదండి.
ఈ తూర్పు గంగులు గోకర్ణేశ్వరుని పూజించారయ్యా అంటారు కదండి. ఈ గోకర్ణేశ్వరుడు ఎవరయ్యా అంటే నేటి శ్రీముఖలింగానికి నామాంతరమే ఆనాడు గోకర్ణేశ్వరం అయి ఉంటుంది. ఇప్పుడు పిలిచే ఈ శ్రీముఖలింగమే ఆనాడు శాతవాహన అనంతరయుగం ఏమని పిలిచేవారయ్యా అంటే గోకర్ణేశ్వరంగా పిలిచేవారు అనమాట. ఇదే అండి మనకు శాతవాహన యుగానంతరం సంబంధించిన వాళ్ళ యొక్క పన్నుల వ్యవస్థ, ఆ తర్వాత మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ బౌద్ధ మతం గురించి చూద్దాం. అలాగే దాంట్లో ఉన్న మిస్లీనియస్ ఆనాటి సమాజం ఎట్లా ఉంది, ఆనాటి ఆర్థిక వ్యవస్థలో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని ఉన్నాయండి, అవి కూడా డిస్కస్ చేద్దాం. మన క్లాస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన గ్రూప్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేసి వాళ్ళకి సక్సెస్కి మీరు కూడా తోడ్పాటును అందించండి. మన ఉద్దేశం ఒక్కటేనండి, మన క్లాసులు విని ఒక్క అభ్యర్థి అయినా సక్సెస్ కావాలి, మంచి స్కోర్ సాధించాలనే ఉద్దేశంతో మనం ఫ్రీగా ఈ క్లాసులు చేయడం జరుగుతుందండి. ఓకే, ధన్యవాదాలండి.